ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వీడియో వచ్చి చేపల పులుసు రెసిపీ చూద్దాం రండి. చేపలు నీట్గా కడుక్కొని కారము, ఉప్పు, పెరుగేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టి అప్పుడు ఇప్పుడు కారం ఉప్పు కలిపిన చేపలు ఇలా వేగించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే బాగుంటుంది. టమాటా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇదంతా మిక్సీ పట్టేయాలి. చేపలు వేగేటప్పటికల్లా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ చూపుగా 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు వేసుకోవడం. చేపల వేపిన నూనెలోనే ఉల్లిపాయలు అవి వేసుకోవడం. ఇవి బాగా వేగాక అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, టమాటో ఇవన్నీ మిక్సీ పట్టినవి ఇప్పుడు వేసేయడం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేగాక వేసుకోవాలి. కారం తగినంత వేసుకోండి. కారం చేపలకు పడుతుంది చెప్పాలి కదా. చేపల పులుసు చేపల ఎగురులో కారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చింతపండు అది బాగా కలిపి వాటర్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసు బాగా కొంచెం మరిగాక వేగిన చేపలు వేసుకోవడం. ఒక 5 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఉంచి దించేసుకోవడం. కొత్తిమీర వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి రెడీ.